తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట వ్రాయబడింది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రార్థన చేద్దాం. ఘనుడవైన తండ్రి, పరలోకపు దేవా, మా ప్రభువైన యేసు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభువా, నీ మాటలు జీవవాక్కులు ప్రభువా, మనుషులను సంధించగలవు, బంధించగలవు ప్రభువా. శక్తి కలిగినటువంటి నీ మాటలను మీరు వినిపించండి తండ్రి. నీ మాటలు చెప్పడానికి నిలుచుండిన నేను ఏ పాటి వాడనయ్యా, ఎంతటి వాడను తండ్రి. మా ప్రభువా, నాకు మా శ్రోతలకు కావలసినటువంటి జీవవాక్కులను వినిపింపచేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, యేసు ఎక్కడ మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాడు. ఏమాత్రమూ పొరపాటు తప్పిదం ఉండనే ఉండదు. మాట అనినాడంటే తప్పు ఉండదు. ఆ మాటను వెనక్కి తీసుకోడు. అది కాదు ఇలా, ఇది కాదు అలా, దాని భావం ఇది, ఈ ఉద్దేశంతో అన్నానని ఎక్కడ కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆ విధంగా. అంటే ఆయన మాటలు అంత ఖచ్చితమైనవి. అంతేకాకుండా సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకోగలిగినటువంటి మాటలను ఆయన మాట్లాడాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన తన తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడండి. తన తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఓసారి ప్రభు ఓ చోట మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ఏమనంటే, నీ సహోదరులు నీ తల్లి నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు బోధకుడా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమన్నాడంటే, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు అని అంటాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తమును జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. చాలా చక్కని మాట నా ప్రియమైన వారలారా. అంటే దీన్ని బట్టి శారీరక రక్త సంబంధం కంటే తండ్రి చిత్తమును నెరవేర్చేట్లో ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో వారే నా సహోదరుడు, సహోదరి, నా తల్లి అని చెప్పేసి ప్రభువు ఆ ఉద్దేశంతో అన్నాడని మనం ఇక్కడ గ్రహించగలము. అయ్యా, నీ తల్లి నీ సహోదరు సహోదరి నీ కొరకు వెయిట్ చేస్తున్నారు అక్కడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? నా పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వారు మాత్రమే అంటాడు. పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చుట అనేది ప్రాముఖ్యమైంది. అట్టిదానికి ప్రాధాన్యత ఇచ్చేవారే నా యొక్క తల్లి, తండ్రి, లేకపోతే నా యొక్క సహోదర సహోదరీలు అని చెప్పేసి అంటాడు ఆయన. ఇంకొక మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనములో ఈ మాట రాయబడింది. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవభక్తుడై ఉండి అతడు ప్రభు చిత్తాన్ని నెరవేర్చుతాడు. ఒకవేళ అలా జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన చెప్పినది జరిగించాలి. కాబట్టి పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి. అలాగే దేవభక్తుడై ఉండి నా తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వాడి యొక్క మనవి ఆయన ఆలకించును, అనుగ్రహిస్తాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన చిత్తమును జరిగించాలి, ఆయన చిత్తమును నెరవేర్చాలి. మరి ఆయన చిత్తమును నెరవేర్చుట ఎట్లు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుట ఎట్లు, ఆయన తలంపును నెరవేర్చుట ఎట్లు అంటే ఒక్కసారి ప్రభువుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తమును నెరవేర్చుటకు కాను ప్రభు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? మనకు ఉదాహరణగా ఉండాలి, మనకు సాదృశ్యంగా ఉండాలంటే ఆయన్ను చూడాలి. మరి ఈ మాటలు చెప్పినటువంటి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా? ఈ లోకంలో ఉన్నప్పుడు నెరవేర్చాడండి.
చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనుష్య రూపములో, మానవ రూపములో మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరము జీవించాడు. అందులో 3.5 సంవత్సరము మాదిరికరమైనటువంటి జీవితమును ఈ లోకములో గడిపాడు, మాదిరి చూపించాడు. అంతేకాకుండా ఆయన సువార్త చేశాడు, బోధించాడు. అంతేకాకుండా ఏమైతే బోధించాడో దాన్ని అనుసరించాడు ఆయన. అంతేకాకుండా ఆయన బోధలో ప్రాముఖ్యమైనటువంటి, సంక్షిప్తమైనటువంటి, సంగ్రహమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి బోధ ఎక్కడంటే కొండ మీది ప్రసంగము. నా ప్రియమైన వారలారా, ఇంకా దానికన్నా ఆయన చూపినటువంటి మాదిరికరమైనటువంటి జీవితము దేని ద్వారా అంటే సిలువ శ్రమలు, సిలువ మీద ఆయన పలికినటువంటి 7 మాటలు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన ప్రభు అయినటువంటి యేసు ఈ విధంగా ఆయన నెరవేర్చాడండి. 33.5 సంవత్సరం జీవించాడు, 3.5 సంవత్సరం బోధించాడు, బోధించిన దాన్ని చూపించాడు ఆయన. అంతేకాకుండా ఆయన బోధలన్నింటిలో కూడాను కొండ మీది ప్రసంగము ఒక మాదిరికరమైనటువంటి బోధ. అంతేకాకుండా మరి సిలువ శ్రమలు, సిలువ మీద పలికినటువంటి 7 మాటలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అద్దము పట్టినట్లుగా మన ఎదుట తేట తెల్లముగా కనిపిస్తాయి. నా ప్రియమైన వారులారా, సరే, ప్రభువుల వారైతే చేశారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, దేవుని చేత పంపబడినటువంటి దైవ కుమారుడు కాబట్టి జరిగించారు. అయితే ఆయన చిత్తాన్ని జరిగించాలంటే మనము ఈ లోకంలో జీవించున్న కాలంలో ఎలా ఆయన చిత్తాన్ని నెరవేర్చగలము, ఎలా ఆయన చిత్తాన్ని మనము పరిపూర్ణం చేయగలము, ఎలా ఆయన చిత్తాన్ని మనము జరిపించి చూపగలము, ఎలా చేయాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. మొదటి మాట, కేవలం 4 మాటలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను నా ప్రియమైనటువంటి వారలారా. మొదటి మాట ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయనతో నడవాలి. దేవుని చిత్తము నెరవేర్చడానికి మొట్టమొదటిగా ఆయనతో నడవాలి, ప్రభువుతో నడవాలి, దేవునితో నడవాలి. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మానవులతో నడుచుట ఆయనకు చాలా ఇష్టము, మానవులు దేవునితో నడుచుట ఆయనకు చాలా ఇష్టము. ఆయన మానవులతో నడుచుట, మానవులు ఆయనతో నడుచుట ఆయనకు చాలా చాలా ఇష్టమైనటువంటిది. నా ప్రియమైన వారలారా, దేవుడు మానవులతో ఎప్పుడు నడుస్తాడు? 2 వ్యక్తులు కలిసి ఎప్పుడు నడవగలరు? ఎప్పుడు కలిసి ఉండగలరు? ఎప్పుడు కలిసి జీవించగలరు? ఎప్పుడు కలిసి ప్రయాణం చేయగలరు? అంటే 2 యొక్క మనస్సులు కానీ, వారి పనులు కానీ, వారి మనస్తత్వం కానీ ఏకీభవించినప్పుడు, ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే వారు కలిసి నడవగలరు, కలిసి వెళ్ళగలరు, కలిసి ప్రయాణం చేయగలరు, కలిసి జీవించగలరు. చూసారా? ఆయనతో కలిసి నడవాలి అంటే ఆయన స్వభావం కలిగి ఉండాలి, ఆయన క్రియలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే కలిసి నడవగలము. ఎంత ఇష్టమో ఆయన మానవులతో కలిసి నడవడము. ఎప్పుడు మానవుడు ఆయన స్వభావము కలిగినప్పుడు మాత్రమే నడవగలడు. ఉన్నారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనతో కలిసి నడిచినటువంటి మన పితరులు ఎవరైనా గ్రంథములో ఉన్నారా? ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో చూద్దాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎంత గొప్ప జీవితము, ఎంత మంచి జీవితము! దేవునితో నడిచాడట. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు నడిచాడట. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఎంత గొప్ప జీవితము, ఎంత ధన్యకరమైన జీవితము, దేవునికి ఎంత ఇష్టమైన జీవితము. రోజు వచ్చేవాడట దేవుడు, హానోకుతో మాట్లాడేవాడట. 2 కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారట. నా ప్రియమైన వారలారా, ఎంత ఇష్టం కాకపోతే, ఎంత ఏకీభావం లేకపోతే, ఎంత అరమరికలు లేకపోతే కదా వారు నడవగలిగేది. అంటే ఐక్యత కలిగి ఉన్నారు. ఒకరి హృదయం ఒకరి ఎడల అనుకూలంగా ఉంది, ఒకరి మనసు ఒకరి ఎడల అనుకూలంగా ఉంది, ఒక క్రియలు ఒకరి ఎడల, ఒకరి తలంపులు రెండవ వారి ఎడల అనుకూలంగా ఉన్నాయి, అంగీకారంగా ఉన్నాయి. ఏకీభవించినటువంటి వారు. ఎంత ఇష్టపడి ఉంటాడో దేవుడు హానోకుతో మాట్లాడడానికి. నా ప్రియమైనటువంటి వారులారా, చూసారా? దేవునితో మాట్లాడి సహవసించినటువంటి వ్యక్తి, దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. అందువలన దేవుడు అతనిని తీసుకొని పోయాను.
తీసుకొని పోవుట, దేవుడు మరణము చూడకుండా హనోకును తీసుకొని పోవుట ఎంత ధన్యకరమో, ఎంత గొప్ప విషయమో. ఎందుకని? లైక్ మైండెడ్నెస్ దే హ్యావ్. లైక్ మైండెడ్నెస్ అంటే ఏక మనస్సు, ఒకే మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ప్రభుతో జీవించాడు హనోకు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడండి, దేవునితో నడిచినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, నోవహు. నోవహు భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి దినాల్లో ఉన్నది ప్రపంచము. లోకము దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అయితే నోవహు తండ్రి, నోవహు నీవే నా దృష్టిలో నీతిమంతుడవయ్యా, నీ కుటుంబం నాశనమైపోవడము నాకు ఎంత మాత్రమో ఇష్టము లేదు, ఇష్టం లేదు. అందువలన నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ పెద్ద ఓడను తయారు చేయి. ఇలా ఇలా తయారు చేయాలి, ఇన్ని కొలతలు ఉండాలి, ఇంత ఎత్తు, ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఈ విధంగా ఉండాలి, తయారు చేయి, తయారు చేయి, తయారు చేయి. అలాగే ప్రభువా విన్నాడు, నమ్మాడు, విశ్వసించాడు, దేవుని మాటల ప్రకారము నడిచాడు, ఆయన చిత్తాన్ని పూర్తి చేశాడు, సంపూర్ణము చేశాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదంతం ఎక్కడ ఉందంటే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఉందండి. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అందువలనే అంటాడు, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నడిచినవాడు కనుకనే కృపను అనుగ్రహించాడు. దేవుని యొక్క కృప పొందినవాడు ఆయను. అందువలన చూసారా నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృపను పొందినవాడు. సరే, మరి కృపను పొందడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడా? ఆయన మాటను అనుసరించాడా? ఆయన మాట ప్రకారం చేశాడా? ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనములో దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది గనుక ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారిక మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చేశాడా? మరి 6వ అధ్యాయం 22వ వచనం, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి. తనకు మరి 2 సార్లు రాయబడింది. 7వ అధ్యాయం 5వ వచనంలో కూడాను తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తూ చేసెను. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయనతో నడవాలి. హనోకు నడిచాడు, నోవహు నడిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన చిత్తము నెరవేర్చుట. చూశారా నా ప్రియమైన వారలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనతో నడవాలి అంటే ఆయనతో ఏకీభవించాలి. ఎప్పుడు ఏకీభవిస్తామో ఆయనది విని గ్రహించి ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. నెరవేర్చారు వారు. తర్వాత రెండవ మాట ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివెన్ టు గాడ్ ఆర్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆయన తలంపులకు, ఆయన ఉద్దేశానికి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన కార్యాలకు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విన్నట్టే ఉంటారు కానీ ప్రాధాన్యత ఇవ్వరు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూములు, భవనాలు, తరువాత ఇహ సంబంధమైన ఆస్తులు, ధనము, సెక్యూరిటీలు, బాండ్లు, పదవులు, హోదాలకు వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు ఎంత మాత్రమో కాదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనము అనగానే కొండ మీది ప్రసంగం అండి. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. మీరు దాని కొరకు ప్రయాసపడుతున్నారేమో, దాని ఎడల మనసు పెట్టారేమో, అటువంటి వాడికి ప్రాధాన్యత ఇస్తున్నారేమో. ఒకవేళ ఇచ్చినట్లయితే, సేకరించుకున్నట్లయితే, కూడబెట్టుకున్నట్లయితే ఇక్కడ తుప్పు పడతాయి, ఆ చెదలు పడతాయి, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. కానీ అక్కడ ధనాన్ని సంపాదించుకోండి, ఆ ధనం సంపాదించుకు ప్రయత్నించండి. అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు పట్టదు, ఆ తర్వాత ఇంకా ఏమీ కావు, దొంగలు రారు, కన్నం వేసి దొంగిలరు.
అందువలన కాబట్టి ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి అనుభవించుదామో, మరి ఏమి ధరిస్తామో, ఏమి అనుభవిస్తామో అని మీరు ఎంత మాత్రమో చింతించకండి. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి ఆయనకు తెలుసు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ప్రాధాన్యత ఏమి ఇవ్వాలి? ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివెన్ టు గాడ్, టు ద గాడ్స్ విల్. ఆయన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, అలా చిత్తాన్ని నెరవేర్చి ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఉన్నారండి. మన పితరులు చాలామంది ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఏ విధంగా అంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నేను శపించేదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. మొట్టమొదటిసారి పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది మొదటిసారి. అబ్రహాం లే, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి లే, వెళ్ళు, నేను చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేస్తానయ్యా, నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించినటువంటి వారిని నేను శపిస్తాను అని అన్నప్పుడు మొట్టమొదట ఎందుకు దేవునికి ఇంత ఇష్టమైన వాడు, ఇంత గొప్పవాడయ్యాడంటే, ఎవరు నువ్వు, ఎందుకు పిలుస్తున్నావు, నన్నే ఎందుకు పిలుస్తున్నావు, ఈ వయసులో పిలుస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావు, దేశాన్ని వదిలిపెట్టాలి, బంధువులను వదిలిపెట్టాలి, తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, నాకున్న ఆస్తి అంతటిని వదిలిపెట్టి నేను వెళ్ళాలి, అసలు నువ్వెవరు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని ప్రశ్నించాలి. అయితే మొదటి పిలుపులోనే దేవునికి లోబడి ఎదురు మాట్లాడలేదు, అలాగే తల ఉంచుకున్నాడు. నిజమేనా ఇది? 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అతడు వెళ్ళెను. చూసారా? అంటే అబ్రహాము ఎవరి మాటకు ప్రాధాన్యత ఇచ్చాడండి? దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చాడండి. నా ప్రియమైన వారలారా, తరువాత ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి 2 మాటలు మనము ధ్యానం చేశాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనతో నడవాలి. 2వ మాట, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. 3వ మాట, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వైపు చూడాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆస్తిపాస్తుల ఎడల చూడడం కాదు, బంధువులను ఎడల చూడడం కాదు, ధనం ఎడల చూడడం కాదు, పరపతి ఎడల చూడడం కాదు, తనకున్నటువంటి హోదా గొప్పతనం ఎడల చూస్తూ కాదండి, ప్రభువును చూస్తూ, ప్రభువును చూస్తూ. సుఖశాంతులను చూస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది ఆధిపత్యం కొరకు చూస్తుంటారండి, కొంతమంది హోదా ఎడల శ్రద్ధ కలిగి ఉంటారండి. అయితే ప్రభు అంటాడు, వీటికి ప్రాధాన్యత మీరు ఎంత మాత్రం ఇవ్వకూడదు అని చెప్పేసి అంటాడండి. వీటికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుని చిత్తాన్ని ఎంత మాత్రమో నెరవేర్చలేము. మన దృష్టి ఆయన వైపు ఉండాలి, ఆయన వైపు ఉండాలి. నా ప్రియమైనటువంటి వారలారా, మన పితరులైనటువంటి విశ్వాసులను కొందరిని మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడగలమండి. విశ్వాస పితామహులైనటువంటి మన పితరులను అక్కడ బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాసి ఉంచడం జరిగిందండి. అక్కడ అంటాడు, ఆ 11వ అధ్యాయంలో పౌలు గారు మన విశ్వాస పితామహులైనటువంటి మన పితరులను గురించి వ్రాసిన తర్వాత 12వ అధ్యాయం ప్రారంభములోనే అంటాడు. 12వ అధ్యాయము మొదటి 2 వచనములలో అంటాడనమాట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన జీవితము ఒక పరుగు ప్రయాణము, ఒక పరుగు, పరిగెత్తాలి. గమ్యము చేరాలి అంటే ప్రభువును చూస్తూ పరిగెత్తాలి. ఎందుచేత పరిగెత్తాలి అంటే, ఏ విధంగా ధైర్యం తెచ్చుకోవాలంటే, ఇంతమంది విశ్వాస పితరులైనటువంటి మన పితామహులు మరి మేఘం వలె మన పైన ఆవరించి ఉన్నప్పుడు మనము కూడా ఆ విధంగా తయారు కావాలి. అలా ఉండాలి అంటే యేసు వైపు చూస్తూ
పరిగెత్తాలి, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. నా ప్రియమైన వారలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పరిగెత్తితే ఆయన నిన్ను ఎంత మాత్రము వీడువడు ఎడబాయడండి. వీడువడు ఎడబాయడు. అన్నీ విఫలమైపోవచ్చు, కానీ ప్రభువు కొరకు పరిగెత్తినప్పుడు ఎంత మాత్రము విఫలము కాదు మన యొక్క పరుగు. ప్రభువును చూస్తూ పరిగెత్తినప్పుడు మన పరుగు ఎంత మాత్రము విఫలము కాదు. నిజమేనా? ప్రభు అంటాడు అంటే ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమో గతించవు. ఆకాశము భూమి అయినా గతించిపోతాయి, కానీ నేను చెప్పినవి ఎంత మాత్రమో గతించిపోవు, అవి నెరవేర్చబడతాయి అంటాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన చిత్తాన్ని విడువక ఆయన వైపు చూస్తూ పరిగెత్తాలి. కొన్ని వందల గ్రామాలకు వెళ్ళానండి, కొన్ని వందల గ్రామాలకు వెళ్ళాను సువార్త సేవకు. కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాను, కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాను. వాక్యం చెప్పి అర్ధరాత్రి పూట వస్తుంటాను. ప్రభువా, నీ పని చేయడానికి వెళ్ళానయ్యా, ఒంటరికి వెళ్ళాను, తోడుగా ఉండు ప్రభువా, తోడుగా ఉండయ్యా, నా బండి మీద వెనక సీటు ఖాళీగా ఉంది యేసయ్యా, నువ్వు కూర్చో ప్రభువా, ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడినండి. నా ప్రియమైన వారలారా, నువ్వు ఉంటే చాలయ్యా, నాకు ఏం పర్వాలేదు, వెళ్ళానండి, ధైర్యంగా వెళ్ళానండి. నా ప్రియమైన వారలారా, చూశారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వెళ్ళినప్పుడు మన కార్యం ఎంత మాత్రము విఫలము కాదు. ఎన్నడూ కూడా బాధింపబడి కానీ, హింసించబడి కానీ, లేకపోతే ప్రయాణం విఫలమై కానీ నా జీవితంలో జరగలేదు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే అది ఆయన పని కాబట్టి. ఆయన చిత్తం నెరవేర్చ ఎడల ముందుకు వెళ్తే అది ఎంత మాత్రమో విఫలము కాదు. ఆయన వైపు చూడాలి. కష్టం వచ్చింది, అయ్యో ఈ కష్టాన్ని ఎలా భరించాలి, ఒక్కసారి యేసు వైపు చూస్తే చాలు. ఎందుకంటే ఆయన భరించాడు కష్టాలను, బాధ వేదనలను, హింసలను భరించాడు ఆయన. నా ప్రియమైన వారలారా, ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు మరి టిబెట్ దేశానికి వెళ్తున్నాడు. ఆ మంచు పర్వతాలను దాటి వెళ్ళిపోతున్నాడు, నడిచి వెళ్తూ ఉంటే తన యొక్క చెప్పులు ఆ మంచుకు తడిసి చినిగిపోయాయి. ఆ పక్కన వేశాడు. ఒట్టి కాళ్ళతో మరి చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్తుంటే ఆ మంచు మీద నడుస్తున్నప్పుడు కోసుగా పదునుగా ఉన్నటువంటి ఆ మంచు వలన కాళ్ళు చీలి రక్తము కారుతూ ఉంటే ఆ రక్తపు అడుగులతో వెళ్తూ వెనక్కి తిరిగి చూచి ఆ రక్తాన్ని చూచి సంతోషించాడు. ఎలాగంటే, నా ప్రభు తన రక్తం కార్చాడు కదా, ఇది ఎంతటిది, ఇది ఏ పాటిది అని ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియమైన వారలారా, ఎంత గొప్ప విషయం అండి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన తలంచినప్పుడు ఇవన్నీ కూడాను మన ఎదురు నుంచి పటాపంచలై వెళ్ళిపోతాయి. ఆయన ఓదార్చుతాడు, విడివడు ఎడబాయుడు. నా ప్రియమైన వారలారా, ఇంకొక మాట నేను మీతో పంచుకుంటాను. ఆయన చిత్తము నెరవేర్చుటకు ఆయనను ప్రేమించాలి. ఇది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చామంటే ఆయన ప్రేమ ఉంటేనే, ప్రేమిస్తేనే. నా ప్రియమైన వారలారా, దురుద్దేశంతో వెంబడించినట్లయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చలేవు. నీ ఉద్దేశము ఇంకా ఆత్మల సంపాదన కాకుండా ఏ ఉద్దేశంతో నువ్వు ఆయన వైపు చూస్తూ పోయినా అది నిష్ప్రయోజనమైన ప్రయాణం అవుతుంది, అది నిష్ప్రయోజనమైనటువంటి పరుగు అవుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, లూకా సువార్త 10:27 ప్రభువుల వారన్నారు ఈ మాట. చూడండి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలెను. అంటే సంపూర్ణంగా 100% ఆయనను ప్రేమించాలి. చూడండి, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనూ, అంటే సంపూర్ణంగా ఏమీ కొదువ లేకుండా 99% కాదు, 100% పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలెను. పూర్ణ హృదయంతో ప్రేమించాలంట. మరి ప్రేమించడం అంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. నో, అది కాదండి. ప్రభు అంటాడు, మరి ప్రేమించుట అనుదానికి నిర్వచనం ఏంటి? ప్రేమించుట ఎప్పుడు అది ప్రేమించడం అవుతుందంటే, యోహాను సువార్త 14:21 ప్రభు అంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించును. నా ఆజ్ఞలను అంగీకరించి, ఆయన ఏమైతే బోధించాడో, ఏమైతే ఆజ్ఞాపించాడో, ఏమైతే శాసించాడో వాటిని గైకొనాలి, అంగీకరించాలి. గైకొనటంటే విని అంగీకరించి వాటిని నెరవేర్చాలి, చేయాలి. గైకొనిన వాడే నన్ను ప్రేమించును. అది ప్రేమించడం అంటే.
సంపూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో వినాలి, గ్రహించాలి, అంగీకరించాలి, గైకొనాలి, పాటించాలి. అప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలము. ప్రియమైనటువంటి వారులారా, మరి అలాంటి వాళ్ళు ఉన్నారా? గ్రంథంలో ఉన్నారండి. మన పితరుడైనటువంటి పౌలు, అబ్బో ఎంత ఎంత నెరవేర్చాడో ప్రభు యొక్క మాటను. నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈయన, నా సాధనంగా నేను ఏర్పరచుకున్న వ్యక్తి అని పౌలుని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది ప్రేమించడం అంటే. ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుతున్నాను. సింపుల్గా చెప్పాలంటే నేను జీవిస్తున్నాను ఎవరి కొరకంటే నన్ను ప్రేమించి నా కొరకై మరి ప్రాణం పెట్టినటువంటి ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఏం కావాలి? ఆయన కొరకు జీవించడం. ప్రేమించిన వ్యక్తి మాత్రమే ఆయన కొరకు జీవించగలడు. అందువలన ఒక సలహా ఇస్తాడు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారు మనం అందరము జీవించడానికి ఎవరైతే ప్రాణం పెట్టారో ఆయన కొరకు మనము జీవించాలి, జీవించడానికి ప్రేమించాలి అంటాడు. ఆ ప్రియమైన వారలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి 4 మాటలు మనం ధ్యానించాం. ఆయనతో నడవాలి, తర్వాత ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అంతేకాకుండా ఆయన వైపు చూస్తూ జీవించాలి, చివరిది ఆయనను ప్రేమించాలి. అప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలము. ప్రయత్నం చేద్దామా? ఏ పాటిది మన జీవితము? ఎంతకాలం ఉంటాము? ఉన్నంతకాలంలో ఆయన చిత్తాన్ని జరిగించడానికి, నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ కుమారుడు మా ప్రభు నామములో ప్రభువ ఆయన మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రభువా, మా దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు మా జీవితంలో మేము ప్రయత్నం చేయాలి. నీ చిత్తాన్ని నెరవేర్చుట ఆశీర్వాదకరం తండ్రి. అటువంటి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు మాతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువ, మా దేవ, మమ్మల్ని ప్రోత్సహించగలిగినటువంటి ఆయన ఈ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా మేము ఎదుగుటకు సహాయం చేయమని, విన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించి ఆస్వాదించమని, నీ చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా వారి ఈ లోకంలో జీవించటకు సహాయం చేయమని, దీనుడనైన నన్ను కూడా మీరు మీ సాధనంగా ఆయన ఉపయోగించుకోమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు గొప్ప నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప అనుగ్రహించబడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.